రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేయాలని ఈ కేసునైతే దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ సూచనల మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక సిట్ సూచనల మేరకు నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేర్లపై ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అదే విధంగా కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సిట్ నివేదిక ప్రకారం చెవిరెడ్డి కుటుంబం అక్రమ మార్గాల్లో కమిషన్ల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లుగా నిర్ధారించింది. సుమారు 54.87 కోట్లు నల్లధంగా మార్పిడి జరిగినట్లుగా పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉన్న పలు ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. అవినీతి నిరోధక నేర చట్టాల ప్రకారం జప్తు చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేయగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే పద్మ, ఇదే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పేసి కూడా సిట్ ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కీలక నిందితులను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని చెప్పేసి సిట్ కోరడం, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం, దీని మీద కోర్టులో పిటిషన్ వేయడం కూడా ఒకేసారి జరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అక్రమంగా విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా కూడా సిట్ తన విచారణలో కొన్ని నిజాలు అయితే బయటపెట్టింది. చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా సిట్ తేల్చింది. సిట్ దర్యాప్తులో వినపం మేరకు చెవిరెడ్డి ఆస్తులను అటాచ్ కు ప్రభుత్వం అనుమతించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులను అటాచ్మెంట్ కు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కేవీవీ ఇన్ఫ్రా ఎండీగా ఉన్న చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరు మీద ఆస్తులు కూడా గుర్తించారు. సీఎంఆర్ ఇన్ఫ్రా పేరు మీద చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్ రెడ్డి పేరు మీద కూడా కొన్ని ఆస్తులు గుర్తించారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం 63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా సిట్ తేల్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువలను తక్కువగా చూపించి రిజిస్ట్రేషన్ జరిపినట్టుగా కూడా సిట్ తమ దర్యాప్తులో కొన్ని నిజాలను అయితే వెలుగు తీసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్లోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ల వద్ద రిజిస్ట్రేషన్లు కూడా కొన్ని ఆస్తులు చేసినట్టుగా కూడా చెవిరెడ్డి కుటుంబం కొన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా సిట్ నివేదికలో వెల్లడైంది. నెల్లూరుకు సంబంధించి నెల్లూరు, గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర కూడా కొన్ని ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ తక్కువ మార్కెట్ వాల్యూ చూపించి ఆస్తులను కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా కూడా తెలిసింది. చిత్తూరుకు సంబంధించి పుత్తూరు సబ్ రిజిస్టర్ కాలంలో కూడా నిధులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఆస్తులు రిజిస్ట్రేషన్ అయినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అధికారం అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోసపూరితంగా భూ లావాదేవీలు భారీగా చేసినట్టు కూడా సిట్ నిర్ధారించింది. అరబిందో ఫార్మాకు సంబంధించి, కేవీవీ ఇన్ఫ్రాకు సంబంధించి 263.28 ఎకరాలను కొనుగోలు చేసినట్టుగా కూడా సిట్ నిర్ధారించింది. తక్కువ సమయంలో భూముల విలువను అసాధారణంగా పెంచి నల్లధనాన్ని చల్లగా మార్చేందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారని చెప్పేసి కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ లావాదేవీల ద్వారా
కేవీవీ ఇన్ఫోసిస్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి 13.3 కోట్ల బ్లాక్ మనీని బయటకు మార్చినట్లు కూడా సిట్ అధికారులు తేల్చి చెప్పారు. మద్యం కుంభకోణం నుంచి కమిషన్లు కిక్ బ్యాక్లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిరాస్తులు కూడా కూడబెట్టినట్టుగా కూడా తేల్చారు. అవినీతి నిరోధక చట్టం క్రిమినల్ లో పలు సెక్షన్ల ప్రకారం అటాచ్మెంట్ కు అనుమతించాలని చెప్పేసి ప్రభుత్వానికి సిట్ కోరటం కూడా జరిగింది. ఆస్తుల అటాచ్మెంట్ కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేశారు. దరఖాస్తు కూడా చేశారు. చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. తుదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ కూడా రైట్. థ్యాంక్ యూ సుబ్బు.